పాపం ఎందుకు లేండి 2 నిమిషాలు ఆగండి అమ్మ మంచిగా అందుకని పెట్టండి. స్పీడ్ ఎట్లా ఉండొద్దు పక్కనండి. రైట్ సార్ ఓకే. సార్ చంద్ర ఏం చంద్ర డౌన్ చేయ చంద్ర. ఇది చాలా ముఖ్యమైన ఎన్నికలు ఇవి. అందరు కోరుకుంటుంది ఒకటే, దేశంలో ఈనాడు ఈ ప్రజాస్వామ్యం ఈనాడు మనిషికున్న ఆయుధం ఓటు. ఓటును సద్వినియోగపరిచి ఉద్దేశాలను ప్రతిబింబించేసే ప్రజాస్వామ్య అలాగే ప్రతినిధి సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అతి పవిత్రమైన సాధన ఓటుని మరి సద్వినియోగపరుచుకుంటే, మీ ఓటుని మీరు సద్వినియోగపరుచుకుంటే, లేదా మీ ప్రజాస్వామ్యాన్ని మీ ఉన్న స్వాతంత్రాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. వాళ్ళు చాలామంది కుర్రాళ్ళకి ఒక ఓటు హక్కు వచ్చింది, మొదటిసారి ఓటు వేసి హక్కు వచ్చింది. సో ముఖ్యంగా వాళ్ళకి నేను అందరికీ ఒకటిగా రాష్ట్ర భవిత కోసం, వాళ్ళ భవిత కోసం, అదే భావితరాల భవిత కోసం నేను కోరుకున్నది ఒకటే, అందరినీ సరైన నిర్ణయం తీసుకోమని. మీరు వేసే ఓటు మీకోసం, మీ రాష్ట్రం కోసం, అలాగే భావితరాల భవిత కోసం. సో అందువల్ల ఆలోచించి సరిగ్గా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా నేను చెప్తున్నాను. మీ విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి సార్? బ్రహ్మాండంగా తెలుస్తారు. జనంలో ఎక్కడికి వెళ్ళిన స్పందన చాలా బాగుంది. ఎందుకంటే రాష్ట్రం అధోగతి పాలు అయిపోయింది. సో వాళ్ళు పార్టీకి తోడుగా వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ అందరు కూడా బయటికి వచ్చారు. మొత్తం అందరుగా కేవలం మామూలు ఓటర్లే కాకుండా ఈ ఉద్యోగస్తులు అయితే అందరిలో కూడా చాలా ఒక మార్పు ఉంది, చాలా తేడా ఉంది. తప్పకుండా మా తెలుగుదేశాన్ని గెలిపిస్తారని విశ్వసిస్తున్నాను. గెలుస్తారు. పోయినసారి కంటే మొదటిసారి కంటే 2సారి ఎక్కువ ఇచ్చారు. 2సారి కంటే ఈసారి 3సారి ఇంకా ఎక్కువ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
బాబు గారు ఇద్దరు కూడా ప్రస్తుతం ఓటు వేయడానికి ఇద్దరు కూడా తరలి వచ్చిన దృశ్యాలు మీరు ఎదురుగా గమనించవచ్చు. మేడం 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 బ్రాహ్మణి గారు రాలేదా? బ్రాహ్మణి గారు ఎస్ భువనేశ్వర్ గారు అండ్ చంద్రబాబు గారు ఇద్దరు కూడా ఓటు వేయడానికి తరలి వస్తున్న దృశ్యాలు మీరు ఇక్కడ చూడొచ్చు. భారీ ఎత్తున ఓటర్లు నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా ఓటేయడానికి సార్ ఈ స్థాయిలో జనాలు ఊహించారు అసలు ఇంత స్థాయిలో ప్రస్తుతం నారా లోకేష్ వెళ్తూ ఉన్న దృశ్యాలు మీరు ఇక్కడ గమనించవచ్చు. అండ్ నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా ఓటు వేయటానికి పోలింగ్ బూత్ దగ్గరికి తరలి వస్తూ ఉన్నారు. సో సెక్యూరిటీ మెజర్మెంట్స్ అన్ని కూడా తీసుకుంటూ ఉన్నారు. సో క్యూ లైన్ Sir, you can see, ma'am. Everybody will get, ma'am. Ma'am, please. Ma'am, don't do, ma'am. Sir, ma'am. Sir. Sir, I'm very nice. Please. Listen. Last time. Give some space, no? Okay, sir. Hello. Praveen sir. All the way from Delhi. Can you just please tell us something? Just one reaction from you. If I've seen the governance, and if you think that you have benefited from this governance, then vote for that governance which would lead to a brighter future. What should the voters vote for? That is like the issues. What are the issues? That's exactly what I'm saying. We have seen the governance the past 5 years, and if this governance is to continue for their better good, then vote for that governance. And national issues, sir. Jagan sir. Father, we thank you, Lord. This morning, we come to your throne room of grace with boldness and courage, believing that you are always mindful of us and you will visit us because you wanted to. You have made us as kings and priests on the earth. You have given us the dominion also, Lord, and you are waiting on us to execute the dominion that you gave us. And in Hebrew chapter 1 verse 8 you said,
કેમ છો? 1 second. సరే సరే आज कुछ చాలా ఎక్సైటెడ్గా వెయిటింగ్ కోసం చాలా దూరం నుంచి వచ్చాను. చిన్నప్పటి నుంచి 18 years దాకా ఓట్ వేయడం చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎలక్షన్లో ఫస్ట్ ఓట్ వేయడం ఇట్స్ స్పెషల్. మమ్మీతో వెళ్ళినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరూ చాలా హ్యాపీగా మాట్లాడారు, చాలా స్వీట్గా ఉన్నారు. అది చూసి చాలా ఎక్సైటెడ్గా ఉంది. తర్వాత అందరూ రిసెప్షన్ చాలా స్పెషల్.